నరసింహ శతకము. అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి పొందిరి వేగముదముతోడ. నీ పాద పద్మముల్ నెరనమ్మియున్నాను నాకు మోక్షం బిమ్మునలిన నేత్ర. కాచి రక్షించినన్ కడతేర్చు వేగమే నీ సేవకుని చేయు నిశ్చయముగా. కాపాడినను నీ కైంకర్యపరడునై చెలకి నీ పనులను చేయువాడ. ననుచు పలుమారు వేడెదనబ్జనాభ నాకు ప్రత్యక్షమగుము నిన్నమ్మినాను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితధూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి సురరాజ పూజిత, నిన్ను అనుసరించిన వారు శీఘ్రముగా పొందినారు. కమలనేత్ర, నీ చరణ కమలాలను నమ్మియున్న నాకు ముక్తిని ప్రసాదింపుము. నన్ను కాపాడి కడతీర్చి తొందరగా నీ దాసునిగా చేసుకో. నన్ను పూర్ణంగా నీకు సమర్పించుకొని అతిశయించి నిన్ను సేవిస్తాను. నిన్ను పదే పదే యాచిస్తున్నాను. పద్మనాభ, నిన్నే నమ్మియున్నాను, నాకు ప్రత్యక్షముక. ఎందరికో అభయమొసగిన దాతవు, మోక్షమిచ్చిన జనార్దనుడవు. నన్ను కూడా నీ ప్రక్కన చేర్చుకో, దాసునిగా ఉంచుకున్నందుకు ఊడిగం చేస్తాను. సదా నా హృదయంలో ఊరే. నీవు వేంచేస్తే నా బ్రతుకు వెలిగిపోతుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి సామెతను ఇప్పుడు మనం గుర్తుంచుకుందాము అని ఈ పద్య భావం.